గత వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలను విధ్వంసం చేశారని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని కాకర్ల సురేష్ శ్రీకారం చుట్టారు. ప్రతి గడపకు వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను పంపిణీ చేశారు. కూటమి పాలనలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అలాగే మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు యువ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో గత సంవత్సరంలో మనం ఏ కార్యక్రమాలు చేసుకున్నామో, మనం సూపర్ 6 దాంట్లో మనం ఏ హామీలు అయితే ఇచ్చామో అవి ఎన్ని మనం చేసుకోవడం జరిగింది. వాటన్నింటినీ వివరిస్తూ ప్రతి ఇంటికి తిరగడం జరుగుతూ ఉంది. అపూర్వమైన స్పందన ఉంది. అందరూ హ్యాపీగా ఉన్నారు. కాకపోతే ఇంకా అక్కడక్కడ వారు మనం ఇంటికి వెళ్ళినప్పుడు వారి సమస్యలు కూడా కొన్ని చెప్తున్నారు. కాబట్టి మనం అక్కడికక్కడ మనం గవర్నమెంట్ అధికారులతో మాట్లాడి ఆ సమస్యలు కొన్ని సాల్వ్ చేసేదానికి ప్రయత్నం చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం, రికార్డు చేసుకుంటూ. ఇలాగే మనం ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా 95,000 పైన కుటుంబాలు ఉన్నాయి. రాబోయే 4 వారాల్లో కూడా అందరి ఇళ్లు గడప ఎక్కాలని, ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ముందుకు పోవాలనే ఆలోచనతోటే మన తెలుగుదేశం పార్టీ నాయకత్వం, అలాగే ఇక్కడ మన మాజీ శాసనసభ్యులు, అలాగే సోదర సమానులు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు ఖమ్మం విజయరామిరెడ్డి గారు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. అలాగే ప్రతి మండలంలో కూడా ప్రతి మండల కన్వీనరు, బూత్ ఇన్ఛార్జి, యూనిట్ ఇన్ఛార్జి, అక్కడ ఉన్న లోకల్గా ఉన్న గ్రామ కమిటీ అధ్యక్షులు వారు వెళ్ళినప్పుడు వారితో పాటు వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ, పంచాయతీ సెక్రటరీ కానీ, రెవెన్యూ ఆఫీస్ నుంచి రిప్రజెంటేషన్ కూడా వెళ్తా ఉన్నారు. సమస్యలు నోట్ చేసుకోవడానికి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఇది ఒక రకమైన ఆపర్చునిటీగా తీసుకొని మనం గవర్నమెంట్ అధికారులు కూడా చెప్తా ఉన్నాను. వాళ్ళతో పాటు మనం కానీ కలిసి తిరగలిగితే కొన్ని సమస్యలు సాల్వ్ చేసిన వాళ్ళు అవుతాము.